డాక్టర్ గారు, నా వయసు 40 సంవత్సరాలు. మెడ నొప్పి, చేయి లాగడం, తిమ్ముర్లెక్కడం జరుగుతుంది. ఇది ఎలాంటి సమస్య? నేను ఎవరిని కన్సల్ట్ అవ్వాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. మీకున్నటువంటి సమస్యను సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాము. ఇది సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ దాంట్లో మెడలో ఉండేటువంటి డిస్కులు అనేవి గ్రాడ్యువల్గా అరుగుతూ ఉంటుంది. అరిగినప్పుడు ఇనీషియల్ స్టేజ్లో మెడ నొప్పి కింద ప్రజెంట్ అవుతుంది. వన్స్ అది ఎప్పుడైతే ఒక పక్కకు జారుతుందో, అంటే నరం మీదికి వస్తుందో, అప్పుడు అటువైపు ఉన్నటువంటి చెయ్యికి వచ్చే నరం ఒత్తుకుపోయి ఆ చెయ్యి నరంలో నొప్పిలాగా వస్తుంది. దాన్ని సాధారణంగా రాడిక్యులోపతి అని అంటాము. అంటే ఒక పర్టికులర్ నరువుకు సంబంధించినటువంటి పెయిన్ కాబట్టి సర్వైకల్ రాడిక్యులోపతి అంటాము. దీన్ని సాధారణంగా ఫస్ట్ ఒకవేళ కనుక తిమ్మిర్లు, మంటలు రావడం, చెయ్యాలన్నటువంటి బలహీనంగా అవుతున్నప్పుడు ఇనీషియల్గా డాక్టర్ గారిని కన్సల్ట్ అయినప్పుడు దానికి ఏంటంటే కొన్ని పరీక్షలు అనేది చేయవలసి వస్తుంది. ఒకటి ఎక్స్రే ఫస్ట్. అదేంటంటే మన యొక్క ఎముకలు, మెడలో ఉన్నటువంటి ఎముకలు అరిగినాయా, ఎంతవరకు అరిగినాయి అనేటువంటి దాన్ని బట్టి దానికి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఎంఆర్ఐ స్కానింగ్ అనేది చేస్తాము. ఒకవేళ కనుక నరం ఎక్కువ ఒత్తుకుపోయి మీ యొక్క చెయ్యి అనేటువంటి బలహీనంగా ఉన్న పక్షంలో దానికి ఏంటంటే ఇనీషియల్గా కొన్ని మందులు అనేది వాడాల్సి ఉంటుంది. కొంచెం బెడ్ రెస్ట్లో ఉండి ఈ బరువు పనులు అనేది చేయకుండా, పడుకునేటప్పుడు దిండు కూడా వేసుకోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని మందులు వాడితే సుమారు ఒక 4 వారాల్లో అంతా సెట్ అవుతుంది. ఒకవేళ సెట్ కాని పక్షంలో మీకు నొప్పి ఎక్కువగా వస్తుంది, చెయ్యి బలహీనంగా ఉంది అనుకున్నటువంటి పక్షంలో దానికి ఏంటంటే ఆపరేషన్ అనేది జరగాల్సి వస్తుంది. ఆపరేషన్లో కూడా దానికి ఏంటంటే ఒక దగ్గరే కనుక డిస్క్ అరిగిపోయి ఉన్నటువంటి పక్షంలో దానికి డిస్క్ రీప్లేస్మెంట్ అనేటువంటి సర్జరీ చేస్తాం. ఒక డిస్క్ అనేది తీసేసి దానికి ప్లేస్లో కొత్తది ఆర్టిఫిషియల్ డిస్క్ అనేటువంటిది ఇంప్లాంట్ చేస్తాం. ఈ ఆర్టిఫిషియల్ డిస్క్ అనేటువంటిది మీకు న్యాచురల్గా వచ్చే డిస్క్ ఎటువంటి మూమెంట్స్ అయితే ఉంటుందో అదే మూమెంట్స్ని ఆర్టిఫిషియల్ డిస్క్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. లేదు అంటే వేరే ఆపరేషన్లో అంటే డిస్క్ తీసేసి దాని ప్లేస్లో ఎముక అనేది పెట్టి పైన కింద ప్లేట్ అనేది వేస్తాం. అది ఎన్ని లెవెల్స్లో జరిగింది, 1, 2, 3 దానికి తగ్గట్టుగా వైద్యం అనేది ఉంటుంది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే బరువు పనులను ఎక్కువగా చేయకపోవడం, దిండు పెట్టుకోకపోవడం, తర్వాత ఎక్కువ శాతం వరకు సిస్టమ్ వర్క్, కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళల్లో కూడా ఇది కామన్గా వస్తుంది. సో ఇటువంటి వీటికి రాకుండా ప్రాపర్ ఎక్సర్సైజ్లు అవి చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటే అంతవరకు ఆగిపోతుంది. సో ఇనిషియల్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీ నియర్ బై డాక్టర్ గారిని కలిసి ఎక్స్రే లేదు అనుకుంటే ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకొని దానికి కావాల్సినటువంటి వైద్యం అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆధునిక పద్ధతులు ఏంటంటే ఇప్పుడు పెద్దగా కట్ చేయకుండా ఎండోస్కోపీతో కీ హోల్ సర్జరీస్ కూడా మామూలుగా చేస్తున్నాం. దీనికి ఏంటంటే ఒక చిన్న హోల్తోని ఆ డిస్క్ ఏదైతే జారిందో దాన్ని తీసేయడం జరుగుతుంది. తీసేసి దానికి ఆర్టిఫిషియల్ డిస్క్ అనేది వేస్తాం.